నమస్తే, వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను నిత్య సాధన చేస్తే ఆరోగ్యకరమైన జీవితం సాకారం అవుతుందని జిల్లా కలెక్టర్ ఏ తమ్మీ మన్సారియా పేర్కొన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక ఏర్పాట్లలో భాగంగా బుధవారం ఉదయం ఒంగోలు నగరంలోని కేంద్రీయ విద్యాలయంలో జరిగిన మెగా యోగా సాధనలు జిల్లా కలెక్టర్ తమ్మీ మన్సారియా, సందనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమ్మీ మన్సారియా మాట్లాడుతూ జూన్ 21వ తేదీన నిర్వహించనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన రాష్ట్రంలోని విశాఖకు వస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో రాబోయే 4 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేస్తూ యోగేంద్ర కార్యక్రమాన్ని 4 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అందుకు అనుగుణంగా యోగా సాధన వలన కలుగు ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసేలా రాబోయే 4 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని పాఠశాలలు, కళాశాలల్లో యోగా సాధనపై అవగాహన కలిగించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. యోగాను నిత్యం సాధన చేస్తే ఆరోగ్యకరమైన జీవితం సాకారం అవుతుందన్నారు. యోగా చేయడం వల్ల కలిగే లాభాలు అందరికీ తెలుసునని, దాన్ని తమ నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని అన్నారు. తద్వారా అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేందుకు వీలుంటుందన్నారు. ఇదే నాదాన్ని సైతం స్వచ్ఛాంధ్ర విజన్ 2047లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి హ్యాపీ, హెల్దీ, వెల్దీ సిటిజన్లుగా ఉండాలని పేర్కొన్నారన్నారు. సందనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో పుట్టిన యోగా యొక్క ప్రాముఖ్యతను గుర్తించి 2014 జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగిందన్నారు. యోగా మన శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం 4 రోజుల పాటు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ, యోగా అంటే అందరికీ తెలిసిందే. యోగా వలన మనస్సు, శరీరం ఆరోగ్యంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ రోజుకు అర్ధగంట పాటు యోగా సాధన చేయడం వలన మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనం కొనసాగించడానికి ఎంతో సహాయపడుతుందన్నారు. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ, యోగాను ప్రపంచానికి తెలియజేసింది భారతదేశం అన్నారు. మన ప్రాచీన సంస్కృతిలో యోగా ఒక భాగమని, దీనిని అందరూ అభ్యసించాల్సిన అవసరం ఉందన్నారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించాలన్న ఉద్దేశంతో 10 ఏళ్ల క్రితం గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ యోగా దినోత్సవానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ప్రతి ఒక్కరూ మన దైనందిన జీవితంలో యోగా ఒక భాగం కావాలని, ప్రతి యోగా చేస్తూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాబోయే 4 రోజుల పాటు ఒక ప్రణాళిక ప్రకారం షెడ్యూల్ తయారు చేసుకుని జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో యోగా సాధన చేసే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు యోగా సాధనలో భాగస్వాములు కావాలని, ఈ సందర్భంగా యోగా గురువు పతంజలి బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విద్యార్థులు, యోగా సాధకులు, జిల్లాధికారులు తదితరులతో కలిసి జిల్లా కలెక్టర్ యాగశాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిన్న ఉబులేసు, ఆయుష్ శాఖ ఆర్డీడీ పద్మజాతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, యోగా సాధకులు పాల్గొన్నారు. జూన్ 21 మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం మనకు ఎస్పెషల్లీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఒక ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం మనకు మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన నేషనల్ ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో జరగబోతుంది. సో దానికి యోగాంధ్ర 2025 అనే క్యాంపెయిన్ ఈ రోజు కర్టన్ రైస్ అనే ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ 1 month యోగా మంత్గా జరగబోతున్నాము. సో దానికి కూడా వివిధ యాక్టివిటీస్ కూడా మనకు స్టేట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ యోగా ఆంధ్ర 2025 దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన రాష్ట్రంలో దాదాపు ఒక 2 crores పీపుల్ని ఈ యోగాలో డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా పార్టిసిపేట్ చేయించి, దాని ద్వారా ప్రజలకు యోగా గురించి, దాని యొక్క బెనిఫిట్స్ గురించి ఒక అవగాహన కల్పించడం. అదేవిధంగా ఈ 1 monthలోనే దాదాపు ఒక 10 lakh సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్ని మనం ప్రమోట్ చేయడం. మనకు స్వర్ణాంధ్ర 2047లో వెల్తీ, హెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అన్నది కూడా ఒక గోల్గా ఉంది. దాన్ని కూడా ప్రమోట్ చేయడం. ఫైనల్గా జూన్ 21
వైజాగ్లో ఒక 5 lakhs పార్టిసిపేషన్ చేసి అక్కడ ఒకే రోజు ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ మనము సాధించడం కూడా ఒక గోల్గా పెట్టుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, యోగా అనేది చాలా మంచి కార్యక్రమం హెల్త్కి. మన పూర్వకాలం ఎప్పటి నుంచో మన భారతదేశంలో మనకు ఒక మంచి సాంప్రదాయంలో ఒకటి ఈ యోగా. మనందరికీ తెలుసు, పతాంజలి అలాంటి వాళ్ళందరూ ఈ యోగా గురించి ఎంతో చేసిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ బీపీలు, షుగర్లు, టెన్షన్లు ఇవన్నీ వస్తున్న కార్యక్రమం. యోగా అనేది చాలా మంచిది. యోగా అనేది ఒక ఫ్లెక్సిబిలిటీకి ఎక్సర్సైజే కాకుండా బాడీ, మైండ్, సోల్ కోఆర్డినేషన్ అన్నిటికీ చాలా ముఖ్యమైన విషయం. ఇది మన భారతదేశంలో పుట్టింది యోగా. ఈ కార్యక్రమాన్ని, ఈ యోగాని మన ప్రపంచం అందరికీ తెలియడానికి ఈరోజు మనందరికీ తెలుసు. ఎక్కడైనా కానీ అబ్రాడ్ వెళ్తే యోగా క్లాసెస్ అంటే చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు కూడా దీని ఇంపార్టెన్స్ బాగా తెలుసుకున్నారు. అందరికీ తెలుసు మాకంటే కూడా, ఎందుకంటే చాలామంది ఇక్కడ ఈ ఉపన్యాసం జరుగుతున్నా కూడా వాళ్ళు ఆ ప్రాక్టీస్లోనే ఉన్నారు. ఇది ఒక 5,000 సంవత్సరాల క్రితమే భారతదేశంలో మొట్టమొదటిగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచుర్యం పొందిన యోగా. చాలా పురాణాలు తీసుకున్నా, మీరు భారతాలకు వెళ్ళినా, రామాయణంలోకి వెళ్ళినా, ఋషుల గురించి మాట్లాడినా మనకు యోగా ప్రాశస్త్యం యొక్క ప్రాముఖ్యత అర్థమవుతుంటుంది. అందుకే యునైటెడ్ నేషన్స్ 2014 జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించడం, ఇటీవల మన ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు అమరావతి పునఃప్రారంభానికి వచ్చినప్పుడు కూడా జూన్ 21 జరిగేటువంటి యోగా ఇంటర్నేషనల్ డే వైజాగ్లో వచ్చి అటెండ్ అవుతానని చెప్పడం, దానికి ముందుగా ఒక 1 month నుంచి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి కొంత అవేర్నెస్, అదేవిధంగా మోటివేషన్ కానీ ఒక డెమో కార్యక్రమాలుగా నిర్వహించడం. ఒకటి మాత్రం వాస్తవం, మేము కూడా అప్పుడప్పుడు పోయి కంటిన్యూ చేయలేకపోయాం. మా మేయర్ సుజాత గారు మేమంతా ఒక చోట ఈ యోగా ప్రాక్టీస్కి గురువు గారు ఉంటే పోతూ ఉండేవాడు. ఆమె కంటిన్యూ చేస్తుండేది, నేను ఎప్పుడెప్పుడు విజిటింగ్ అనమాట. బట్ ఒక్కటి మాత్రం వాస్తవం, చాలా ఆరోగ్యం. మనం వాకింగ్ చేయొచ్చు, మిగతా ఎక్సర్సైజ్ చేయొచ్చు, కానీ యోగా వల్ల ఈ మజిల్ ఫ్లెక్సిబిలిటీ కూడా చాలామంది నేనైతే ఒక గంట సేపు అన్నారు చాలా నడుస్తాం. అందరి చేత యోగా డెమోని స్టార్ట్ చేసినందుకు మన జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. యోగా అంటే అందరికీ తెలిసిన విషయమే. మన భారతదేశంలో పుట్టింది, ప్రపంచ దేశాలకి వ్యాపించింది. యోగా వల్ల మనసు, శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మెడిటేషన్, యోగాలో 2 భాగాలు, ఒకటి మెడిటేషన్, రెండోది ఆసనాలు. మెడిటేషన్ వల్ల మనిషి కనీసం రోజుకి ఒక అరగంట అయినా సరే మెడిటేషన్ చేసినట్లయితే ఆ రోజంతా మనం పడే శ్రమ అంతా పోతుంది. స్ట్రెస్ నుంచి రిలీజ్ అవ్వాలంటే మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది. అలాగనే యోగాసనాలు వలన మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఈరోజు మన ప్రకాశం జిల్లాలో యోగాంధ్ర 2025 క్యాంపెయిన్ కేంద్రీయ విద్యాలయ ప్రిమైసెస్లో స్టార్ట్ చేయడం జరిగింది. యోగా అసోసియేషన్ నుంచి వివిధ పీపుల్ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనకు ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అనేది జూన్ 21 నాటికి జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో మన నేషనల్ ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో జరగబోతుంది. దాదాపు ఒక 5 lakhs పాపులేషన్ దాంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆ సందర్భంగా ఇప్పుడు నుంచే ఒక మంత్ ముందు నుంచే, ఈ రోజు నుంచి యోగా మంత్గా ఈ మే 21 నుంచి జూన్ 21 దాకా సెలబ్రేట్ చేయడానికి వివిధ యాక్టివిటీస్ యాక్షన్ ప్లాన్లో తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో కూడా ప్రతి మండలి కూడా ఒక ట్రైనర్ని వారిని ట్రైన్ చేస్తూ
మండల్ లెవెల్ ప్రోగ్రామ్, అదేవిధంగా విలేజెస్లో కూడా విలేజ్ లెవెల్ యోగా ట్రైనర్స్ని కూడా ముందు రిజిస్టర్ చేసి వారు కూడా ఇప్పుడు రాబోయే రోజుల్లో తయారు చేయడం జరుగుతుంది. ఈ విధంగా సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్ని ఎక్కువ మందిని మన జిల్లాలో తయారు చేయాలి. ఇది ప్రతి జిల్లాకు కూడా స్టేట్ నుంచి మనకు టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో మన జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ప్రజల్ని ఈ యోగా ప్రాక్టీషనర్స్గా రిజిస్టర్ చేయడం, వారికి ట్రైనింగ్ ఇవ్వడం, అదేవిధంగా ఎక్కువ మందికి ఈ యోగా యొక్క బెనిఫిట్స్ గురించి అవగాహన కల్పించడం ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దాంట్లో భాగంగా మనకు స్టేట్ నుంచి ఒక యోగా ఆంధ్ర యాప్ కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇక్కడ ఉన్న మాస్టర్ ట్రైనర్స్, యోగా ప్రాక్టీషనర్స్ అందరూ కూడా వారిని రిజిస్టర్ చేసి ఒక ఇన్ సైంటిఫిక్ వేలో ఎక్కువ మందికి యోగా నేర్పించడం, అదేవిధంగా దాంటిని వారు ఒక లైఫ్ స్టైల్లోనే ఒక భాగంగా వారు కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేయడానికి ఏర్పాటు చేయడం. సో ఈ క్రమంలో ఈరోజు ఈ కర్టన్ రైస్ ప్రోగ్రామ్ చాలా బాగా చక్కగా జరిగింది. సో ప్రజలు అందరికీ కూడా ఈ యోగాని మీరు కూడా నేర్చుకుంటూ మీ లైఫ్ స్టైల్లో అది ఒక భాగంగా మీరు ఏర్పాటు చేసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. యోగా ఆంధ్ర కర్టన్ రైజింగ్ ప్రోగ్రాము ప్రకాశం జిల్లా ఒంగోలులో చాలా తక్కువ సమయంలో వర్షా వాతావరణం కూడా ఇక్కడ బ్రహ్మాండంగా జరిగింది. యోగా అనేది చాలా ముఖ్యం. ఇది మన భారతదేశంలో ఒక ముఖ్యమైన సంస్కృతి, ట్రెడిషన్. ఇది యోగా అనేది హెల్త్కి, బాడీకి, దాని తర్వాత సోల్కి, స్పిరిట్కి, మూడుకి అనుసంధానం చేసే ఒక మంచి ఎక్సర్సైజ్ ఇది. ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న వాతావరణంలో బీపీలు, షుగర్లు, హార్ట్ అటాక్లు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి ప్రతి ఒక్కరు జనాలు యోగా చేసుకుంటే మైండ్ అండ్ బాడీ బాగుంటుంది. అందుకని ఒక ప్రత్యేకంగా ప్రోగ్రాము మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి వైజాగ్లో ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. దాన్ని కూడా దగ్గర 10 లక్షల మందికి ఈ యోగా క్లాస్లో ఒక సింగిల్ డే చేసి గిన్నీస్ బుక్ రికార్డ్ చేయాలని మనమందరం ఆశిస్తూ ఉన్నాము. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ అంటే యోగా షుడ్ బి పార్ట్ ఆఫ్ ఎవ్రీబడీస్ లైఫ్ ఫర్ హెల్త్ అండ్ గుడ్ బాడీ అండ్ స్పిరిట్. ఇలాంటిది ప్రతి ఒక్కరూ చేయాలని, చేయటమే కాకుండా అందరికీ నేర్పాలనే ఉద్దేశంతో ఈ మంచి కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.